దత్తుడు గొప్ప అవధూత, మహాజ్ఞాని, చిరంజీవి, యుగ యుగాలకు ఆయన ఆదర్శమూర్తి. లోక గురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సు కోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడు ఆది గురువైన పరబ్రహ్మస్వరూపుడు. శిష్య కోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్య రూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోక కళ్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలి నుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలి అని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్ని నుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతం నుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. కొండ చిలువల భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండడం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేప నుంచి త్యాగచింతన నేర్చుకోవాలి అని చెప్పాడు. మానవమానాలకు సమస్పందన అలవర్చుకోవాలి. సాలెపురుగు నుంచి సృష్టి స్థితి లయ కారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి. సీతాకోక చిలుకల ఆత్మానందాన్వేషణ అలవర్చుకోవాలి. చంద్రుడి నుంచి వృద్ధి క్షయాలు శరీరానికే గాని ఆత్మకు కావని గ్రహించాలి. ఆర్తులను కాపాడే చింతనను నీటి నుంచి గ్రహించాలి. చీమల జిహ్వ చాపల్యానికి లోను కారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు జగద్గురువు దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడు సతీమదాలస ముద్దుల పట్టి అలర్కుడికి యోగ విద్య నేర్పాడు. ఓంకారోపాసన విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. త్రిమూర్తుల అనుగ్రహావతారం కావడంతో దత్తుడి రూపం 3 శిరస్సులతో సందేశాత్మకమై ప్రకాశిస్తుంది. దత్తుడు 16 అంశాలు కలవాడని దత్తపురాణం చెబుతోంది. శ్రీపాద వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ అక్కల్ కోట మహారాజ్, శ్రీ మాణిక్య ప్రభువు, షిరిడి సాయిబాబా, గజానన మహారాజ్, శ్రీకృష్ణ సరస్వతి మహారాజ్, వాసుదేవానంద సరస్వతి మహారాజ్ దత్తావతారాలుగా వెలసినట్టు దత్త చరిత్ర చెబుతోంది. దత్త పురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు. మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభంలో దత్త చరితం విస్తృతంగా ఉంది. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడి వృక్షం. ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలు అన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం.